మాజీ మంత్రి కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేసినా కన్నెపల్లికి చేరుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కన్నెపల్లి వద్ద వృధాగా పోతున్న జలాలను పరిశీలించేందుకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అయితే ఈ క్రమంలో భారీ కాన్వాయ్తో వస్తున్న కేటీఆర్ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భారీ కాన్వాయ్కు అనుమతి లేదని కేటీఆర్కు పోలీసులు చెప్పారు. అన్ని కార్లను అనుమతించాల్సిందేనని పోలీసులతో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపు వాగ్వాదం తర్వాత మళ్లీ కన్నెపల్లికి బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. ప్రభుత్వానికి భయం పట్టుకుంది గనుకే అడుగడుగునా తమను అడ్డుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతులకు కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి సాగునీరు అందించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక్కడే తిరుగుతుందా రాష్ట్రంలో? ప్రభుత్వానికి ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం అంటే, కేసీఆర్ గారి నాయకత్వం అంటే ఎంత భయమో దీన్ని బట్టి తెలుస్తా ఉన్నది. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే, ఇవాళ గోదావరి నుంచి సముద్రంలో వృధా కలుస్తుంటే ఆ నీళ్లను చూపెట్టి పైన ఎండుకున్న పొలాలు, పైన నాట్లేయలేని పరిస్థితి, అట్లాగే ఎండుకున్న రిజర్వాయర్, ఇవన్నీ కూడా చూపెట్టి కింద వృధా పోతున్న నీళ్ళని వాళ్ళ కన్నెపల్లి దగ్గర ఒక పంప్ ఆన్ చేస్తే పైకి నీళ్ళు ఇవ్వచ్చు. నిజంగా ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయాన్ని బాగా చేసే వాళ్ళకు ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేకపోతే ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇవాళ సింపుల్ గా 93.5 మీటర్ల మీద గోదావరి ప్రవహిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, బ్యారేజ్ గేట్లు తెరుచున్నాయా మూసున్నాయా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేస్తే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఆడ 96 మీటర్ల మీదికెళ్ళి గోదావరి పోతున్నది. ఇవాళ 93.5కే మీరు బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేయొచ్చు. ఆడ బ్యారేజ్ తో సంబంధం లేకుండా నీళ్లు తోడొచ్చు. బ్రహ్మాండంగా మిడ్ మానేర్ కానీ, లోవర్ మానేర్ కానీ, పైన ఉండే మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ అన్ని కూడా బస్వాపూర్తో సహా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. మార్గ మధ్యంలో ఉండే చెర్రల్లో కూడా నీళ్లు పోయొచ్చు. కానీ ప్రభుత్వం తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటాడు. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకున్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్లు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తాం. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జనగామ, స్టేషన్ గన్పూర్, హన్మకొండలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేటలో నేతలను గృహ నిర్బంధం చేశారు.